హే మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభాస్ ఎప్పుడైతే బాహుబలి చేశాడో అప్పటి నుంచి ఇంకా నార్మల్ క్యారెక్టర్స్ తీయడం మానేశాడండి. ఇంకా రాముడిగా కర్ణుడిగా చేస్తున్నాడు. కానీ ఫస్ట్ నుంచి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు యూత్ ప్రభాస్ని. ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళలో చూస్తే ఎక్కువగా యూతే ఉంటారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ బాడీ స్టైల్ కోసం దానికోసమన్నా థియేటర్స్కి వెళ్తారు. కానీ మిర్చి తర్వాత ఆ లుక్ మళ్ళీ చూడలేదు. బట్ ఇప్పుడు రాజసాబ్ గ్లిమ్స్తో చూసాం. ఇక డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రాజసాబ్ ఫిల్మ్స్ చూశాక మళ్ళీ మిర్చిలో ఉన్న ప్రభాస్ అయితే నాకు గుర్తొచ్చాడండి. అయితే ఆ కాస్ట్యూమ్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. రాజసాబ్ మూవీ 10th April 2025 థియేటర్స్కి రాబోతుంది. ఈ మూవీ కోసం నేనైతే చాలా క్యూరియాసిటీతో ఉన్నా. బికాస్ ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీ జోన్లో ఉంది కాబట్టి. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫస్ట్ టైం హారర్ మూవీ తీయడం. సో నేనైతే చాలా క్యూరియాసిటీతో ఉన్నా. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద రెబల్ స్టార్ అని కామెంట్ చేయండి. గ్లిమ్స్ ఓన్లీ 40 seconds ఉంది. నేనైతే గ్లిమ్స్తో సాటిస్ఫై అవ్వలేదండి. బికాస్ మరి ఇంత కొంచెమా, అరే చూసేలోపే అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే. గ్లిమ్స్ అంటే అట్లీస్ట్ అందులో ఏదో ఒకటి ఉండాలి కదండి, డైలాగ్ కానీ ఏదో ఒకటి ఫ్యాన్స్కి హైప్ ఎక్కిచ్చేలాగా ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓజీ గ్లిమ్స్ కానీ, రీసెంట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్ గ్లిమ్స్ కానీ, అందులో ఏదో ఒకటి ఉంది వాళ్ళ ఫ్యాన్స్కి హైప్ ఎక్కిచ్చేలాగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఏమో అండి, ఈ విషయంలో అయితే నేను కొంచెం హర్ట్ అయ్యా. కానీ ప్రభాస్ గారు ఎప్పుడో ఈవెంట్లో చెప్పాడండి, రెబల్ ఫ్యాన్స్ కోసం అట్లీస్ట్ ఇయర్లో 2 మూవీస్తో వస్తా అని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తున్నాడు. ఇక బీజిఎం విషయానికి వస్తే నాకైతే ఓకే, యావరేజ్ అండి, మరీ హైప్ ఎక్కిచ్చేంత అయితే లేదు. అయినా ప్రభాస్ గారు ఏం చేసినా ట్రెండ్ సెట్ చేస్తాడు. సో మన ఫ్యాన్స్ మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మారుతి డైరెక్షన్లో వస్తుంది ఈ మూవీ. ప్రేమకథ చిత్రం, భలే భలే మొగాడివి, ఈ మూవీస్ చూసుకుంటే ఆల్రెడీ మారుతి గారు ప్రూవ్ చేసుకున్నారు. సో ఇందులో కూడా మనం మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఈ మూవీకి ఉన్న బడ్జెట్ ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మన తమన్ గారు మ్యూజిక్ ఎంత బాగా డెలివరీ చేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. కానీ బీజిఎం ఎక్కడో నాకైతే డౌట్ కొడుతుందండి. చూద్దాం మూవీలో మళ్ళీ ఎలా వస్తారో, అప్పుడు మాట్లాడుకుందాం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.